ఏర్పేడు ఘటన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. లారీ యజమాని రమేష్, డ్రైవర్ గురువయ్య, క్లీనర్ సుబ్రహ్మణ్యంలను అరెస్ట్ చేశామన్నారు తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి. మద్యం మత్తులో లారీ నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు ఆమె. డ్రైవర్, క్లీనర్ కు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదన్నారు జయలక్ష్మి. స్టేషన్ లిమిట్స్ లో ఒక మేజర్ ఫేటల్ యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో AP 26 TD 8679 కలిన ఆ లారీ పొటాష్ ఫెల్స్పేర్ లోడ్ తీసుకొని దాదాపు 25 మెట్రిక్ టన్స్ లోడ్ వెయిట్ ఉన్న లారీ హైదరాబాద్ నుంచి వచ్చిండగా మనకి ఏర్పేడ్లో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఈ లారీ పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఆగి ఉన్న ఆటో, తర్వాత CI యొక్క సుమో, కారు, బైక్స్, పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ పోల్ ఇవన్నీ గుద్ది తర్వాత షాప్స్ అన్నీ కూడా రేస్ చేసుకొని రోడ్డు పైన ఎక్కింది. దీంట్లో దాదాపు 15 మంది 15 మెంబర్స్ చనిపోయారు, 25 మెంబర్స్ ఇంజురీ అయ్యారు. ఈ ఇన్సిడెంట్లో పోలీస్ వాళ్ళకు కూడా ఇంజురీ అనేది జరిగింది. SHO రామకృష్ణయ్యకి షోల్డర్ ఇంజురీ అయింది. CI ఒక డ్రైవర్ వెహికల్ పక్కన నిలబడగా ఈ లారీ వచ్చి గుద్దడం వల్ల అతనికి రిబ్స్లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ఇంటర్నల్ ఇంజరీస్ అని కూడా జరిగినాయి. సో ఈ ఇష్యూలో లారీ యొక్క ఓనర్ పేరు వచ్చి D. రమేష్. ఈయన ఇద్దరు డ్రైవర్ని హైర్ చేసుకున్నాడు, పనికి పెట్టుకున్నాడు. ఒకరు వచ్చి మన్నాలి గురువయ్య, ఇంకొకరు వచ్చి B. సుబ్రహ్మణ్యం. ఇద్దరు డ్రైవర్లే. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనకి అక్కడ హడావుడిలో ఒక లోకల్స్ కొంతమంది ఈ గురువయ్యని పట్టుకొని పోలీస్ స్టేషన్లో IO గారికి అప్పచెప్పడం జరిగింది. గురువయ్య అదిగా అంటే హై కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కండిషన్లో ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు. అందువల్ల అతన్ని హాస్పిటల్కి పంపించాము. SVRR హాస్పిటల్కి పంపించి డ్రంకన్ టెస్ట్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అతను ఒక సెక్యూరిటీ కోసం, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున యాక్సిడెంట్ జరిగింది, చాలామంది చనిపోయారు. అతను ఒక సెక్యూరిటీ కోసం, తర్వాత అతను ఒక ట్రీట్మెంట్ కోసం అతన్ని వేరే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం అనేది జరిగింది. రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. నిన్న అతని ఆరోగ్యం బాగైన తర్వాత అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ అవన్నీ రికార్డ్ చేసుకొని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇష్యూలో టెక్నికల్ ఎవిడెన్స్ అని కలెక్ట్ చేశాము, ఐ విట్నెసెస్ అని కూడా రికార్డ్ చేశాము, స్టేట్మెంట్ రికార్డ్ చేసాం. దాన్ని బట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు సుబ్రహ్మణ్యం అతను ఒకడు డ్రైవ్ చేసినట్టు మనకి తెలిసింది ఇన్వెస్టిగేషన్లో. సుబ్రహ్మణ్యం తర్వాత గురువయ్య ఇద్దరికి కూడా హెవీ వెహికల్ లైసెన్స్ అనేది లేదు. ఇద్దరికి దే డోంట్ హ్యావ్ లైసెన్స్ ఫర్ డ్రైవింగ్ దిస్ లారీ. సో లైసెన్స్ అని లేదు. సో దానివల్ల ఈ ముగ్గురికి కూడా మనము 304